నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రోటైమ్. కార్తీక మాసంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. అలాగే కార్తీక మాసంలోని తిథుల వారిగా పుట్టిన వారి యొక్క లక్షణాలు, స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ రావు గారు. మరి గురువు గారిని అడిగి తిథుల వారిగా పుట్టిన వారి యొక్క లక్షణాలు, స్వభావం ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మీరు లాస్ట్ వీడియోలో వచ్చేసి మాకు ఈ కార్తీక మాసంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు, ఏంటి అనేవి అయితే ప్రతిదీ మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే ఏంటంటే మనం తిథుల పరంగా చూసుకున్నట్లయితే అసలు తిథుల వారిగా పుట్టిన వారి యొక్క లక్షణాలు కానీ, స్వభావాలు కానీ ఎలా ఉంటారు, వాటి గురించి అయితే మాకు చెప్పండి గురువు. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే కార్తీక మాసం శివుడికి ప్రీతికరమైన మాసం, విష్ణువుకి ప్రీతికరమైన మాసం. తర్వాత ఏంటంటే ఆధ్యాత్మికంగాను జ్యోతిష దృష్టితో కూడా చాలా ప్రత్యేకమైన అంశం ఇది. మన తిథులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా మంది ఏమంటారు నక్షత్రాలకి అనుకుంటారు. అవును, ఆ తిథుల్లో ఆయా నక్షత్రాలు పుట్టిన వాళ్ళ జాతకాలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా తిథుల ప్రభావం అనేది మనం ఒక క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే కేవలం నక్షత్రాలే కాకుండా మనకి ఏంటంటే కృష్ణ శుక్లపక్షం నుంచి కృష్ణపక్షం వరకు, అలాగే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అంటే రెండు పక్షాల్లో కూడా ఈ తిథుల వారికి ఎలా ఉంటాయి అనేది సాధారణంగా అది శుక్లపక్షంలో అయినా కృష్ణపక్షంలో అయినా ఒకే రకమైన ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. అది ముందు ఏంటంటే పాడ్యమి తిథి. మనకేంటంటే ఈరోజు మనకి పాడ్యమి కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా పాడ్యమి తిథి ఉంది. ఈ పాడ్యమి తిథి ఎలా ఉందో ఈ పుట్టిన లక్షణాలు, పాడ్యమి తిథిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. పాడ్యమి తిథిని పుట్టిన వాళ్ళు శివుని కరుణా కటాక్షాలతో పుట్టిన వాళ్ళుగా చెప్పాల్సి వస్తుంది. అంటే కార్తీక మాసంలో ఈ పాడ్యమి తిథిలో పుట్టిన వాళ్ళు. అలాగే కొత్త మంచి పనులు చేపట్టడానికి మంచి రోజు, శుభారంభం అనుకోవచ్చు. అలాగే క్రియేటివ్గా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి, సృజనాత్మకత వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళ నాయకత్వ లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి పాడ్యమి తిథిలో పుట్టిన వాళ్ళకి. అలాగే వీళ్ళలో కొంత ఆవేశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత జీవితంలో కూడా వీళ్ళు ఇంట్యూషన్ ప్రభావం కొద్దిగా ఉంటుంది వీళ్ళకి. మన మనసులో చెప్పింది వీళ్ళు చేస్తూ ఉంటారు. అలా పాడ్యమి తిథిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి. గురువుగారు, విధియలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు గురువుగారు మెయిన్గా మనం చూసుకుంటే? ఇప్పుడు పాడ్యమి ఇందాక చెప్పాను కాబట్టి రెండో తిథి మనకి విద్య చెప్తూ ఉంటాం. సాధారణంగా విద్యా తిథిలో పుట్టిన వాళ్ళు శాంత స్వభావాలు, స్వభావరీత్యా చాలా శాంతంగా ఉంటారు. ఏ పని చేసినా కొద్దిగా ఆలోచించి చేస్తారు. అలాగే చాలా సున్నితమైన మనస్కులు వీళ్ళు, సెన్సిటివ్గా ఉంటారు. చిన్న మాటన్నా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎవరిని హర్ట్ చేయరు. తర్వాత కుటుంబ బంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. రెండు అంటేనే కుటుంబ స్థానం చెప్తాం జ్యోతిష్యంలో. రెండో స్థానానికి అంత ఇంపార్టెన్స్ ఉంది, ధనస్థానం, కుటుంబ స్థానం అని. అలాగే కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రేమ, కరుణ వీళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైన అంశంగా చెప్పొచ్చు. తర్వాత కళలంటే ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే రెండు అంటే చంద్రుడి నెంబర్ చెప్తూ ఉంటాం జనరల్గా. కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే కళారంగం, సంగీతం, సాహిత్యము, ఇట్లాంటి కళల మీద వాళ్ళకి అభినవేశము ఇవి ఉంటాయి. తర్వాత ఏంటంటే భక్తి మార్గం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. తర్వాత ఈ పార్వతీదేవి అనుగ్రహం కూడా ఈ రెండో నెంబరు అంటే విద్యలో పుట్టిన వాళ్ళ మీద ఉంటుందన్నమాట. అమ్మవారి అనుగ్రహం కూడా ఈ విధిలో పుట్టిన వారు ఉంటుంది. ఇక మూడవ తేదీ చెప్పాలంటే తృతీయ తదియ అంటాం మనం, మూడో తేదీ. ఈ తదియలో పుట్టిన వాళ్ళ లక్షణాలు కూడా చూద్దాం. అంటే వీళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. తర్వాత నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. నాలెడ్జ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మూడులో పుట్టిన వాళ్ళు అంటే మూడు నెంబర్ గురువుకి సంబంధించిన నెంబర్ కూడా మనకి ఏంటంటే న్యూమరాలజీలో ఈ సంఖ్యాశాస్త్రం కూడా అన్వయిస్తున్నాం కాబట్టి ఆ సంఖ్యాశాస్త్రంలో ఎటువంటి పవర్స్ ఉంటాయో ఈ తిథులకు కూడా అలాగే పవర్సే ఉంటాయి జనరల్గా. తర్వాత వీళ్ళు ఫిలసాఫీగా ఆలోచిస్తారు, ఎక్కువ తాత్విక చింతన ఎక్కువ ఉంటుంది, జీవితం పట్ల వైరాగ్యం ఎక్కువ ఉంటుంది, ఆధ్యాత్మికతంగా రీసెర్చ్ చేసే తత్వం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంచెం అహంకారం కూడా, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. తర్వాత ఏంటంటే ఆ అహంకారం తగ్గించుకుంటే గొప్ప సిద్ధులుగాను, గురువులుగాను వీళ్ళు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువుగారు, అలాగే ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే చతుర్దశిలో ఇందులో పుట్టిన వారు ఎలా ఉంటారంటారు? అంటే ఇది నాలుగవ తిథిగా చెప్పాలి. చతుర్థి అంటాం, చతుర్దశి అంటాం. వీళ్ళలో పుట్టిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి గణపతి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. శివుడి మాసం అయినా కానీ మరి గణపతి శివుడి కుమారుడే కాబట్టి గణపతి అనుగ్రహం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీరు సమస్యలు, ఎట్లాంటి సమస్యలు ఏమైనా ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకోవడంలో దిట్ట అని చెప్పొచ్చు. వాళ్ళకు వచ్చిన సమస్యలే కాదు, ఎదుటి వాళ్ళకి వచ్చిన సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు వీళ్ళు. కాబట్టి ఆ స్వభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితంలో స్టార్టింగ్లో వీళ్ళకి చాలా ఆటంకాలు ఉంటాయి. వాటిని దాటుకుంటూ వాళ్ళు సక్సెస్ వైపు వెళ్తారు వీళ్ళు, ఆ చతుర్థిలో పుట్టిన వాళ్ళు. తర్వాత ధ్యానము, శాంతి, సహనం
ఇవి చాలా వీళ్ళకి ఇంపార్టెన్స్ వీళ్ళలో ఉంటాయి కూడా. ఓకే. అంటే 4 అంటే రాహు నెంబర్ కాబట్టి ఆ మాయ వలలో చిక్కుకోకుండా వీళ్ళు ఒక అకుంఠిత దీక్షతో ముందుకెళ్తూ ఉంటే కార్తీక మాసంలో చతుర్థి తిథిలో పుట్టిన వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటే వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. చెడు వైపు ఆకర్షితులు కాకుండా మంచి వైపు వెళ్తే వీళ్ళకి ఆటోమేటిక్గా ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తారు. గురువుగారు, అలాగే మనం చూసుకున్నట్లయితే పంచమి, మరి పంచమిలో పుట్టిన వారి యొక్క స్వభావం లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? పంచమి తిథికి అడిగావు కాబట్టి చెప్తున్నాను. నాగదేవతల కృప ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే పంచమి అంటే మంచిది, చాలా మంచిది. ఇది కార్తీక మాసం పంచమి రోజున పుట్టడం అనేది మామూలు విషయం కాదు. చాలా పూర్వజన్మ పుణ్యఫలంతోనే ఈ పంచమి తిథిలో పుడతారు. వీళ్ళు ఏంటంటే సున్నితమైన మనస్కులు, ఆధ్యాత్మికత వీళ్ళకి బాగా ఉంటుంది. తర్వాత శివనాగారాధన చేయాలి. అలాగే సర్పబలి వంటి పూజలు చేసుకుంటే వీళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు ఎందుకంటే పితృదోషాలు ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా సర్పదోషాలు ఉంటాయి వీళ్ళ జాతకాల్లో. అవి ఉంటే మాత్రం ఆ సర్పదోష నాగప్రతిష్టలు చేయటం కానీ సర్పబలి వంటి పూజలు చేసుకోవడం కానీ చాలా మంచిది. అలాగే ఒక పాజిటివ్ ఆలోచన ధోరణితో ఉంటే మాత్రం వీళ్ళకి వేరే వాళ్ళ జీవితాలకి మార్గదర్శకులుగా కూడా వీళ్ళు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పంచమి తిథిలో పుట్టిన వాళ్ళకి మాత్రం జీవితం ఎలా ఉంటుందమ్మా? గురుగారు, పంచమి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మాకు చెప్పారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షష్ఠి తిథిలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది అంటారు గురుగారు? ఎందుకంటే షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన తిథిగా చెప్పాలి. సుబ్రహ్మణ్య షష్ఠి అని చేసుకుంటూ ఉంటాం కదా మనం. ఎందుకంటే మనకి దేవతల్లో ప్రతి దేవత దేవీ దేవతలు అందరూ కూడా చాలా ఇంపార్టెన్సే. అటు శివుడు విష్ణువుకి సంబంధించిన ప్రీతికరమైన మాసంలో షష్ఠి తిథికి పుట్టిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళ మీద సుబ్రహ్మణ్య స్వామి కృప ఉంటుంది. తర్వాత వీళ్ళు ధైర్యవంతులు, సాహసవంతులు. ఏ పని చేయాలన్నా ధైర్యంగా ముందుకెళ్తారు, సాహసం చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా వీళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. తర్వాత వీళ్ళకి కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోగలిగితే మంచి నాయకులుగా వీళ్ళు ఎదిగే అవకాశం అయితే ఉంది. ఇలా షష్ఠి తిథికి అది కృష్ణపక్షం కావచ్చు, శుక్లపక్షం కావచ్చు, షష్ఠి తిథిలో పుట్టిన వాళ్ళు మాత్రం అలా ఉండే అవకాశం ఉందమ్మా. ముఖ్యంగా ఏంటంటే నేను కూడా పుట్టింది కార్తీక మాసంలోనే షష్ఠి తిథి రోజునే పుట్టా. మీరు అన్నారు కదా మాకు లాస్ట్ వీడియోలో, అంటే ఈ మాసంలో పుట్టిన వాళ్ళు గురువులు. పక్ష షష్ఠిలో నేను పుట్టాను. కార్తీక మాసమే పుట్టింది. అప్పుడు నేను పుట్టింది నవంబర్ 17వ తారీఖు. పుష్యమి నక్షత్రం. అది ఆ నక్షత్రం ప్రభావం చూసుకుంటాం. జనరల్గా మనం అది చెప్పుకుందాం డీటెయిల్గా. నక్షత్ర ప్రభావం ఉంటుంది, నక్షత్ర ప్రభావం ఉంటుంది, తిథి ప్రభావం ఉంటుంది. చాలా మంది జ్యోతిష్యంలో చెప్పాలనుకుంటే ఇవన్నీ ఉంటాయి అమ్మా. అంటే గురువు గారు మనకి రాశి ప్రభావం కన్నా ఎక్కువ నక్షత్ర ప్రభావం, తిథి ప్రభావం ఎక్కువగా ఉంటుందా గురువు గారు? అంటే అన్ని ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఈ మంచి డౌట్ ఇది. ఎందుకంటే ఒక రాశిలో ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే కుజుడు ఉంటాడు. మరి కుజుడు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అక్కడ రాశి అధిపతి ఏమో కుజుడు, ఆ లక్షణాలు ఉంటాయి. మరి భరణి నక్షత్రం, శుక్ర నక్షత్రం, శుక్రుడి లక్షణాలు ఉంటాయి. ఇట్లా లక్షణాలు అవన్నీ మిక్స్ చేసుకుని చెప్తాం మనం, ఓవరాల్ చెప్తాం. అందుకని కేవలం రాశిని బట్టి జాతకాలు చెప్పడం కానీ, కేవలం నక్షత్రాల ప్రకారం జాతకాలు చెప్పడం కానీ అది కొంతవరకు ఫలితాలు ఉంటాయి. కానీ అది బేసిక్ లక్షణాలే. ఇప్పుడు మనం చెప్పేది తిథుల వారీగా చెప్పుకుంటున్నాం కదా. తిథుల వారీగా చెప్పుకుంటున్నప్పుడు షష్ఠి తిథిలో పుట్టిన వాళ్ళకి బేసిక్ లక్షణాలు ఇవే అని చెప్తున్నాం. పూర్తిగా ఇలాగే ఉంటారని మళ్ళీ అక్కడ నక్షత్ర ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అది గుర్తుంచుకోవాలి వీక్షకులు కూడా. నేను చెప్పేది ఏంటంటే తిథుల వారీగా ఉండే ప్రభావాలు మాత్రం ఇవి ఖచ్చితంగా ఉంటాయి, ఆ లక్షణాలు ఉంటాయి. అలాగే నక్షత్ర ప్రభావం ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించి కలుపుకోవాలి దీనికి. అది గురువుగారు, అలాగే మనం చూసుకున్నట్లయితే సప్తమి, మరి సప్తమి తిథిలో పుట్టిన వారి యొక్క లక్షణాలు, గుణగుణాలు కూడా వీరికి ఎలా ఉంటాయి? 7 నెంబర్లోనే చాలా ప్రత్యేకత ఉందమ్మా. 7 రంగులు ఇంద్రధనస్సు. 7 రంగుల ఇంద్రధనస్సు లాంటి జీవితం వెళ్ళదు. అది సంఖ్యాశాస్త్రంకి వచ్చేసరికి కేతువు నెంబర్గా చెప్తూ ఉంటాం మనం. 4 రాహు అనుకుంటాం, 7 వచ్చేసరికి కేతువు నెంబర్గా చెప్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే వీళ్ళ మీద రవి ప్రభావం. మరి ఇంద్రధనుసు అని చెప్పాం కాబట్టి సూర్యకాంతిలో కూడా 7 రంగులు ఉంటాయని చెప్తాం కాబట్టి వీళ్ళ జీవితంలో కూడా ఆ 7 సూర్యుడి ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో సప్తమి తిథి ప్రభావం, ఇందాక కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళ లక్షణాలకి ఈ తిథిలో పుట్టిన వాళ్ళ లక్షణాలని కలుపుకుంటే మనకి బేసిక్గా ఈ లక్షణాలన్నీ ఇలా ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఏంటంటే బుద్ధి బలం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా ప్రకాశవంతంగా వెలుగుతారు జీవితంలో కూడా. అంటే నలుగురిలోనే మంచి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వీళ్ళకి. సత్యనిష్టతో ముందుకెళ్ళే స్వభావం వీళ్ళది. అంటే అబద్ధాలు ఆడకుండా సత్యాన్ని నమ్ముకునే ముందుకు వెళ్తూ ఉంటారు ఈ 7లో పుట్టిన వాళ్ళు. తర్వాత వీళ్ళు వైద్య రంగంలో కానీ లేకపోతే విద్యార్థికులుగా మంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలా ఈ సప్తమి తిథిలో పుట్టిన వాళ్ళ మీద ఆ ప్రభావం అయితే ఉంటుందమ్మా. ఓకే గురుగారు, అలాగే మనం చూసుకున్నట్లయితే అష్టమి తిథిలో పుట్టిన వారి యొక్క లక్షణాలు కానీ మరి వీరికి ఎలా ఉంటుందంటే, అష్టమి అంటేనే మనకి 8. అష్టమి అంటే 8లో కూడా చాలా ఇట్లా రాసేటప్పుడు కూడా చాలా బలుపులు ఉంటాయి, మలకలు కూడా ఉంటాయి. ఆ మెలికల జీవితం కూడా వాళ్ళ మెలికల జీవితంగా ఉంటుంది. అది శనీశ్వరుడి నెంబర్ చెప్పాలంటే, కర్మకారుడు శని నెంబరు అష్టమి తిథి కాబట్టి మరి శని ఈశ్వరుడే. శివుడి మన కార్తీక మాసం అంటే శివుడి మాసంగా చెప్తున్నాము, ఈశ్వరుడే, శని ఈశ్వరుడు అంటాం. కాబట్టి శనికి ఈశ్వరుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో శని దేవుడికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. శనీశ్వరుడే అనాలి కానీ శనిగాడు, శని ఈ తరహాలో మాట్లాడకూడదు ఎవరో కూడా. మనం ఎప్పుడైనా సరే శనీశ్వరుడు అనేసి శని అంటారు, నీకు శని వచ్చింది, నెత్తి మీద శని ఉంది ఇలా అంటారు, అనకూడదు. శనీశ్వరుడు, శనిని ఈశ్వరుడితో సమానంగా మనం చూడాలి. వీళ్ళకి జీవితంలో చాలా మార్పులు ఉంటాయి, కానీ చివరికి దైవబలం వీళ్ళని గెలిపిస్తుంది. ఒడిదొడుకులు ఉంటాయి, మలుపులు ఉంటాయి అని చెప్పాం. అదే మీరు అన్నదే గుర్తుకొచ్చింది. అంటే మొత్తం మెలికలు ఉన్నా కానీ మొత్తానికి ఆ మెలిక కలిసి దైవబలం వీళ్ళని గెలిపిస్తుంది లైఫ్లో. అలాగే ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఉంది. ఆత్మజ్ఞానం అంటే నేను ఈ హేమసుందర అనే వ్యక్తిని కాదు, నేను రావుని కాదు, నేను ఆత్మని అనే తత్వం. ఆత్మజ్ఞానం అంటే అది, నేను ఒక మనిషిని, ఈ శరీరం నేను కాదు, నేను ఒక ఆత్మని అనేది ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటాం. నేను అంటే బ్రహ్మ నాలెడ్జ్ అంటే అదే. అహం బ్రహ్మస్మి తత్వమసి సర్వం కలిదం బ్రహ్మ ఇలా చెప్తూ ఉంటాం కదా. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు నేను ఈ దేహాన్ని కాను అని విడిగా చూడటం అనమాట ఆత్మజ్ఞానం అంటే. వీళ్ళకి అష్టమి తిథిలో పుట్టిన వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుంది. ఇక నవమి 9 అంటే 9. ఇది మా జనరల్గా సంఖ్యాశాస్త్రంలో కుజుడి నెంబర్ అంటూ ఉంటారు. కార్తీక మాసంలో నవమి తిథిలో పుట్టిన వాళ్ళ సంగతి మనం ఒకసారి చూద్దాం. వీళ్ళ మీద అమ్మవారి కృప అయితే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వీళ్ళు 9 అంటే కుజుడి చెప్పాం కాబట్టి వీళ్ళు ధైర్యవంతులుగా ఉంటారు. చాలా అగ్రెసివ్ ప్లానెట్, కోపం వస్తే కూడా తట్టుకోలేరు. తర్వాత ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ పని నేను చేయలేను అనేది ఉండదు వీళ్ళకి, నేను చేయగలను అనేది ముందుకెళ్తారు తప్పితే వెనకడికి వేసే ప్రసక్తి లేదు. తగ్గేదిలే అంటాం కదా, కాబట్టి తగ్గేదిలే అనే మాట వీళ్ళకి వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆత్మజ్ఞానము, శాస్త్ర పరిజ్ఞానము రెండింటి మీద ఆసక్తి ఉంటుంది. అది ఆధ్యాత్మికత మీద. తర్వాత ఏంటంటే ఒక శాస్త్ర సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో ఈ తిథిలో పుట్టిన వాళ్ళకి. అలాగే పుణ్య కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. కాబట్టి 9 సంఖ్యా పరులు జీవితం ఎలా ఉంటుంది కార్తీక మాసంలో ఈ నవమి తిథిలో పుట్టిన వాళ్ళ జీవితం అయితే ఎలా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, దశమి మరి వీరికి ఎలా ఉంటుంది? ఈ దశమి అంటే ఇక్కడ 10 అంటే 0కి ఎట్లాగో విలువ లేదు కాబట్టి 1 అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళ మీద విష్ణుమూర్తి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నిర్వహణ సామర్థ్యం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే మనం కళ్ళు మూసి నిద్రపోవచ్చు. అలాన్న వ్యక్తి ఒక బాధ్యత ఇచ్చామంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ తిథిలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా నిర్వహించి తీరుతారు వాటిని. కార్తీక మాసంలో ఇట్లాంటి తిథిలో పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళలో తప్పు చేయని స్వభావం ఉంటుంది. కార్తీక మాసంలో పుట్టారు కాబట్టి వీళ్ళు తప్పు చేయరు. అలాగే వాళ్ళు న్యాయం చేస్తారు, దానికి నిర్వహణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే శాంతంగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. తర్వాత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది నిర్ణయాల పరంగా ఒక మాట చెప్పామంటే శాసించినట్టే. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అని రైలాక్ ఉంది కదా, ఆ తరహాలో వీళ్ళు ఉంటారన్నమాట. బాసు ఒకళ్ళు శాసించిన వీళ్ళు దాన్ని పాటించి తీరుతారు. అలాగే ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది వీళ్ళకి. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వీళ్ళకి ఉంటుంది ఈ దశమి తిథిలో పుట్టిన వాళ్ళకి. జనరల్గా మనం సాధారణంగా కార్తీక మాసంలో దశమి రోజుని డెలివరీ ఉందనుకుంటే దాంట్లో మంచి సమయం చూడండి చెప్తూ ఉంటారు. మంచి రోజు అని చెప్పినప్పుడు మాకు దశమి రోజున చూడండి, సప్తమి రోజున చూడండి, లేకపోతే పంచమి నాడు చూడండి అని చెప్తూ ఉంటారు కదా ఆపరేషన్స్ కూడా. కాబట్టి దశమి మంచి రోజు. ఇలా పుట్టిన వాళ్ళు ఆ మంచి రోజు ఎందుకు కోరుకుంటారంటే మంచిగా ఉంటారనే ఉద్దేశంతోనే కోరుకుంటారు వాళ్ళు. గురుగారు, ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏకాదశి, మరి ఏకాదశి రోజు పుట్టిన వారు ఎలా ఉంటారంటారు గురువు? మనకి దశమికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఏకాదశి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. మనం రాసేటప్పుడు కూడా 1 రాస్తాం, 2 1 సింబల్గా 11. కాబట్టి ఇది శ్రేష్టమైన పుణ్యతిథిగా చెప్పాల్సి వస్తుంది. కార్తీక మాసం ఏకాదశి అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే వీళ్ళు చేసే పాపాలు ఏమైనా ఉంటే వాటిని దూరం చేసుకుని పుణ్యానికి దగ్గరగా వాళ్ళ జీవితం వెళ్తుంది. తర్వాత ఏంటంటే ఉపవాస దీక్షలు ఎక్కువగా చేస్తారు. ఏకాదశి ఉపవాస దీక్షలు ఎట్లాగా ఉంటాయి కాబట్టి ఈ ఏకాదశిలో పుట్టిన వాళ్ళు కూడా ఉపవాస దీక్షల వైపు ఎక్కువ మడుతారు. ఆవాసం అంటే భగవంతుని దగ్గరగా
ఉండాలనుకుంటారు వీళ్ళు. ఉపవాసం అంటే ఆవాసం అనమాట. ఆవాసం అంటే నివాసం, భగవంతుడి దగ్గరగా ఉండేవాళ్ళు. అంతేగాని ఉపాహారం తినేవాళ్ళు కాదు. ఉపవాసం అంటే ఉపాహారం తినేవాళ్ళు అనుకుంటారేమో, అది కాదు. అది కాదు. తర్వాత ఏంటంటే వీళ్ళు చాలా మహాత్ములుగా, పుణ్యపురుషులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి రోజు, ఇది కూడా మంచి రోజు. ఓకే, అది కార్తీక మాసం ఏకాదశి పుట్టిన వాళ్ళు. గురుగారు, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద్వాదశి అంటే ఏకాదశిలో పుట్టినవారు, అలాగే పంచమి, దశమిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నెక్స్ట్ ద్వాదశి, మరి ఇందులో పుట్టినవారు? ద్వాదశిలో పుట్టిన వాళ్ళు విష్ణు భక్తులు. వీళ్ళు విష్ణువుని ఆరాధించే తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే దానగుణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో ద్వాదశిలో పుడితే దానం చేద్దాము, ధర్మ కార్యాలకు డబ్బు వెచ్చిద్దాము, మనం సంపాదించింది మన కోసం కాదు, నలుగురికి పంచి పెడితేనే మనకి ఏమైనా మిగులుతుంది అనే తత్వం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి పెద్ద మనసు ఉంటుంది. ఆ పెద్ద మనసు ఉండటం వల్లే దానం చేసే స్వభావం కూడా ఉంటుంది. అలాగే సమాజ సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. తర్వాత గౌరవ మర్యాదలు కూడా, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. డబ్బు సంపాదిస్తారు, ఆ గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. అది. తర్వాత ఏంటంటే సత్సంగం చేస్తూ ఉంటారు. నలుగురితో కూర్చున్నప్పుడు కూడా మంచి విషయాల మీద చర్చించుకోవడం, ఆ సత్సంగంలోకి వెళ్ళాలనే కోరిక వీళ్ళకి బలంగా ఉంటుంది. అలాగే దానగుణం వల్ల వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి ఈ ద్వాదశిలో పుట్టిన వాళ్ళు. అదమ్మా. గురుగారు, తర్వాత త్రయోదశి, మరి ఇందులో పుట్టిన వారు ఎలా ఉంటారంటారు? త్రయోదశి తిథి మనకేంటంటే శని త్రయోదశి కాబట్టి వీళ్ళకి శివానుగ్రహం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా త్రయోదశి అంటే శని త్రయోదశి అంటూ ఉంటాం. త్రయోదశి అనే పదంలోనే శివుడి అనుగ్రహం ఉన్నట్టుగా శనివారం నాడు త్రయోదశి వస్తే శని త్రయోదశి అంటాం మనం. ఏలినాడు శని ఉన్న వాళ్ళకి శనివారం పూట శని త్రయోదశి రోజుని మీరు పరిహారాలు చేయండి అంటాం. కార్తీక మాసంలో శని త్రయోదశి రోజున పుట్టారంటేనే మరి వీళ్ళకి శివానుగ్రహం ఉంటేనే వీళ్ళు పుట్టినట్టుగా భావించాలి ఆ రోజు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా కూడా లీడర్స్గా ఉంటారు. గురువులుగాను, సిద్ధ గురువులుగాను ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ మౌనంకే ఉంటుంది, ఎక్కువ మాట్లాడరు. మౌన చింతనతో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ఆలోచిస్తారు. తర్వాత ఏంటంటే వీళ్ళకి దీర్ఘాయుష్ ఉంటుంది. అలాగే శాంత స్వభావం ఉంటుంది. అది. తర్వాత ఏంటంటే శివరాత్రి పూజలు కానీ, దీపదానం కానీ వీళ్ళకి చాలా శుభం చేకూరుస్తూ ఉంటాయి. వీళ్ళు శివరాత్రి పూజలు చేసుకోవడం కానీ, దీపదానం చేయడం కానీ వీళ్ళకి శుభ సూచకంగా చెప్పొచ్చు. గురుగారు, మాకు త్రయోదశి తిథి రోజు పుట్టిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయో అన్నారు. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే చతుర్దశి, మరి వీరికి కూడా ఎలా ఉంటుంది? చతుర్దశి అంటే 14, అంటే 1 రవి నెంబరు, 4 రాహు నెంబరు. పాపహరణ శివతిథి అంటారు దీన్ని. పాపహరణ శివతిథి, పాపాలు హరించే శివుడి తిథి. పాపాలు హరించడం, పాపాలు పోగొట్టే శివుడి తిథి. ఓకే, పాపహరణ శివతిథి అంత పేరుంది దీనికి. మరి ఈ రోజున పుడితే ఏంటంటే వీరికి తపస్సు కానీ, మోక్ష మార్గం పట్ల ఆకర్షణ కానీ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే సంసార జీవితం వదిలేసి సన్యాసం వైపు వెళ్ళిపోదాం, హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే ఒక 50 ఏళ్ల వయసు దాటిందంటే వీళ్ళు ఆలోచనలన్నీ అటువైపే ఉంటాయి. ఈ చతుర్దశి, కార్తీక మాసంలో చతుర్దశి తిథిలో పుట్టిన వాళ్ళు జపం, అర్ధనారీశ్వర ధ్యానం, సోప్రదం ఇట్లాంటివి చేసుకుంటే వీళ్ళు చాలా వరకు మెడిటేషన్ కానీ ఇవి చేసుకోవడం కానీ, తర్వాత జీవిత సహధర్మాచార్యంతో కూర్చుని సాధన చేసుకోవడం కానీ వీళ్ళకి చాలా శుభప్రదంగా చెప్పాల్సి ఉంటుంది చతుర్దశి తిథి రోజుని. గురుగారు, చతుర్దశి ఎలా ఉంటుందో మాకు చెప్పారు. నెక్స్ట్ వచ్చే తిథులు మనం చూసుకున్నట్టయితే పౌర్ణమి, అమావాస్య, మరి ఈ 2 తిథులలో పుట్టిన వారి యొక్క లక్షణాలు, గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి? 15వ తిథిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పౌర్ణమి ఇటు శుక్లపక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ, అమావాస్య కానీ ఇలా చెప్పుకున్నప్పుడు మరి చూసుకుంటే కార్తీక పౌర్ణమికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కార్తీక అమావాస్య అయినా సరే ఎప్పుడైనా సాధకులు ఏం చేస్తారంటే ధ్యానం చేసేవాళ్ళు ఈ పౌర్ణమి రోజున ధ్యానం చేస్తారు. అలాగే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఏంటంటే అమావాస్య తిథులకి ప్రయత్నించుకుంటారు జనరల్గా. ఎందుకంటే ఈ 2 రకాలు ఉంటాయి, అమావాస్య తిథికి, పౌర్ణమి తిథికి కూడా. చాలామంది ఏమంటారంటే అమావాస్య రోజున పుట్టినవాడు గజ దొంగ కానీ లేకపోతే గొప్ప ప్రముఖుడు కానీ అవుతారంటారు. చాలా మంది అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు దొంగలు అవుతారు, ఇలా అట్లా ఏమీ కాదు. జనరల్గా ఆ తిథులకి ఆ ఇంపార్టెన్స్ ఉంది. పౌర్ణమి అంటే మంచి తిథిగాను, మనకేంటంటే అమావాస్య చెడు తిథిగాను ఉంది. అవును. కార్తీక మాసంలో పౌర్ణమికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో కార్తీక అమావాస్య కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఏంటంటే వీళ్ళు జ్ఞానవంతులు, మహాజ్ఞానులు మాత్రమే ఈ రోజున పుడతారని చెప్పాలి. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఉదారమైన మనసు ఉంటుంది. ఏదైనా ఒక చాలా ఇది చెప్పగానే దానం జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళ ఆరా ఎక్కువగా ఉంటుంది, వీళ్ళ బాడీలో కూడా గ్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ధ్యానం చేయటం వల్ల చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇక అమావాస్య రోజున పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందంతా పౌర్ణమి. ఇక అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే లోతైన ఆలోచనలతో ఉంటారు. వాళ్ళు అంతర్ముఖులు అవుతారు. వాళ్ళు
తమ లోపలికి తామే ప్రయాణం చేస్తారు, ఓకే. అంతర్ముఖులు అవుతారు అన్నమాట. అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటుంటారు, అది మౌనంగా ఉంటారు లోపలికి తమ ఏంటంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే పునశ్చరణ చేసుకుంటుంటారు. తన జీవితం అంటే ఏమిటి ప్రశ్నించుకుంటూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వెళ్తుంటాం, జీవితం అంటే ఏమిటి, ఇలాంటి తాత్వికత వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంతర్ముఖులు అవుతూ ఉంటే అదే. ఓకే. తర్వాత ఏంటంటే వీళ్ళు దైవబలంతోనే వాళ్ళ లైఫ్లో ఉన్న ఒడిదొడుకులన్నింటినీ ఎదుర్కొంటారు. అది దైవబలం వీళ్ళకి తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే శివపూజ కానీ దానం కానీ అలాగే అత్యంత శుభప్రదం చెప్పొచ్చు వీళ్ళకి. శివపూజ చేయడం కానీ దీపదానం చేయడం కానీ ఇవి చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పొచ్చు. వీళ్ళు మోక్ష మార్గం దిశగా వెళ్ళే వ్యక్తులుగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే. అట్లా మనకి 15 తిథులు కూడా కార్తీక మాసంలో వచ్చే 15 తిథులు కూడా ఇలాగే ఉంటాయి. మరి ఈ 15 తిథుల్లో వచ్చి 27 నక్షత్రాలు పుట్టిన వాళ్ళ జీవితాలు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇంచుమించు అందరి 27 నక్షత్రాలు పుట్టిన వాళ్ళ లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి, ఇమిడీకృతమయ్యే ఉంటాయి. కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మరో సందర్భంలో మనం కార్తీక మాసము ఈ తిథుల్లోనూ ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో కూడా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే గురుగారు, కార్తీక మాసంలో అంటే తిథులలో పుట్టిన వారి యొక్క స్వభావం కానీ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా.